హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. సో రీసెంట్గా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఒక నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది. అవి ఏమేమి నోటిఫికేషన్లో ఒకసారి డిస్కస్ చేస్తాను, చూడండి మీరే. ఫస్ట్ మనకు వచ్చిన నోటిఫికేషన్ సెలక్షన్ పోస్టులు అనేవి రిలీజ్ చేశారు. సెలక్షన్ పోస్టులు తర్వాత స్టెనోగ్రాఫర్ వచ్చింది, తర్వాత ఎస్టర్డే సీజీఎల్ వచ్చింది. ఈ మూడు నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, ఫస్ట్ సెలక్షన్ పోస్టుల గురించి, తర్వాత స్టెనోగ్రాఫర్, తర్వాత సీజీఎల్ గురించి, వీటి ఎగ్జామినేషన్ ప్యాటర్న్, నెక్స్ట్ ఏ విధంగా అప్లై చేయాలా, నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ సిబిటి ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, వీటిపైన ఒకసారి నీట్గా ఉంటుంది. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ గో. సో ఇప్పుడు చూడండి, డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. డేట్స్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు? సో 2 నుంచి 23 వరకు అప్లై చేసుకోవచ్చు సెలక్షన్ పోస్టులకి. ఇది ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే 10th బేస్ మీద ఉండేవాళ్ళు, నెక్స్ట్ ఇంటర్, నెక్స్ట్ డిగ్రీ, ఈ క్వాలిఫికేషన్ ఉండేవాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకే, 10th బేస్ వాళ్ళు, ఇంటర్ వాళ్ళు, డిగ్రీ వాళ్ళు సపరేట్గా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, డిగ్రీ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ 10th పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇదే డిగ్రీ వాళ్ళు ఇంటర్కి అప్లై చేసుకోవచ్చు అంటే చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట. అంటే సపరేట్ అప్లికేషన్స్ అనేవి మనము అప్లై చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎన్టీపీసీ వచ్చింది, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్. అంటే ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్కి ఇప్పుడు ఎన్టీపీసీ, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చింది మనకి. అదే చూడండి ఒకసారి, గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ వచ్చింది కదా, అందరికీ తెలిసిందే ఇది. ఫర్ ఎగ్జాంపుల్, సో గ్రాడ్యుయేట్ వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి కూడా, అంటే ఇక్కడ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్ కూడా అప్లై చేసుకున్నారు. అలాగే ఇక్కడ కూడా ఎన్టీపీసీ సెలక్షన్ పోస్ట్లో ఎన్టీపీసీలో ఏ విధంగా అప్లై చేస్తామో మనం కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే డిగ్రీ వాళ్ళు 10th పోస్టులకు ఎలిజిబులే, ఇంటర్ పోస్టులకు కూడా ఎలిజిబులే. ఓకే, ఒక క్లారిటీ వచ్చినట్టుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ లాస్ట్ డేట్ అండ్ టైమ్ ఫర్ రెసిపెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్. అంటే లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే 23rd లాస్ట్ డేట్, 23rd అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 23rd అప్లై చేశారనుకోండి, 24th వరకు ఫీజు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునేది మాత్రం లాస్ట్ డేట్ 23rd. ఓకేనా. నెక్స్ట్ కరెక్షన్ చూడండి, కరెక్షన్ వచ్చి 28th నుంచి 30 వరకు 2 days ఉంటుంది. నెక్స్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ చూడండి, జూలై 24th నుంచి ఆగస్ట్ 4th వరకు, జూలై 24th నుంచి ఆగస్ట్ 4th వరకు ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనము ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడదాం. సరే, అంతకంటే ముందు ఫీజు చూద్దాం. ఒకసారి ఫీజు చెక్ చేద్దాం. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫీజు అనేది ఉండదండి, ఫ్రీ అనమాట. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఫ్రీ. నెక్స్ట్ అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. ఓకేనా, ఇది ఫీజు డీటెయిల్స్. నెక్స్ట్ చూడండి, ఇంకెంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వెళ్దాం. ఏజ్ రిలాక్సేషన్ చూడండి వచ్చింది. ఏజ్ లిమిట్ 01/08/2025, 01/08/2025కి పెట్టాడనమాట. ఓకే, ఏజ్ లిమిట్ చూడండి, అంటే 18 బిఫోర్ ఉన్న మీరు అప్లై చేసుకునేకి లేదు. ఆఫ్టర్ 18 అంటే కరెక్ట్గా 18 years కంప్లీట్ అయ్యింది మీకు. ఓకే, 18 years కరెక్ట్గా కంప్లీట్ అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి. ఇది కూడా మెన్షన్ చేశాను నీట్గా. ఫర్ ద పోస్ట్ ఫర్ విచ్ ఏజ్ లిమిట్ 18 to 25, నెక్స్ట్ 18 to 27, నెక్స్ట్ 18 to 28, 18 to 30. ఒకసారి చూడండి అడ్వాంటేజ్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్
18 to 35, 18 to 37. అంటే నాకు తెలిసి ఇక్కడ వరకు మీకు 18 to 35 వరకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడగని పోస్టులు ఉన్నాయి, వాటికి మాత్రమే మనం ఎలిజిబుల్. ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉంటాయో తర్వాత ఏజ్ రిలాక్సేషన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి, అంటే ఏజ్ ఎక్కువ ఉంటుంది అనమాట. ఫర్ చూడండి 18 to 42 years చూడండి. ఇది ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తా చూడండి. ఇక్కడ ఇది ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు చూడండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ 33 వచ్చాయనుకోండి ఒక పర్సన్కి ఏజ్, అతడు ఎలిజిబులా అంటే కొన్ని పోస్టులకు మాత్రమే ఎలిజిబుల్, అన్ని పోస్టులకు ఎలిజిబుల్ కాడు. అంటే 33 + 3 వస్తుంది ఎవరికి? ఓబీసీకి. అదే +5 వస్తుంది ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వస్తుంది. ఓకే, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చి 5 years, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years అనమాట. ఓకేనా. నెక్స్ట్ పీడబ్ల్యూబీడీ 10 years, పీడబ్ల్యూడీ దాంట్లో మళ్ళీ ఓబీసీకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years. ఇంకా మిగతా ఎక్స్ సర్వీస్ మ్యాన్ మీరు చూసుకోండి ఒకసారి. ఓకే, ఇది మెయిన్ ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ చూడండి, స్లోగా తీస్తున్నా ఎందుకంటే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్ ఉంటే చెప్పేస్తాను ఇక్కడే మీకు. ఓటీఆర్ గురించి మాట్లాడుతున్నాను చూడండి. ద క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ దేర్ ఓన్ ఇంట్రెస్ట్ టు సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ మచ్ బిఫోర్ ద క్లోజింగ్ డేట్. అంటే క్లోజింగ్ డేట్ లోపల మీరు ఖచ్చితంగా అప్లై చేయండి అని చెప్తున్నాడు ఇక్కడ మనకి. ఏమంటాను? క్లోజింగ్ డేట్ లోపల అప్లై చేయండి. నెక్స్ట్ చూడండి, ఆల్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఇన్ రెస్పాన్స్ టు నోటీస్ ఆఫ్ ఎగ్జామినేషన్ హ్యావ్ నాట్ జనరేటెడ్ దేర్ ఓటీఆర్ వన్ టైమ్ రిజిస్ట్రేషన్. చూడండి, వన్ టైం రిజిస్ట్రేషన్ చాలామంది చేసుకోలేదు. ద న్యూ వెబ్సైట్ కమిషన్ ssc.government.inలో ఇప్పుడు న్యూ అప్డేట్ అనేది ఉంచారనమాట. ఒకసారి చూడండి, మీకు ఇక్కడే ఉంది చూడండి, దీన్ని హైలైట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ న్యూ ఓటీఆర్ అనేది మీరు జనరేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఓల్డ్ వెబ్సైట్ ssc.nic.in విల్ నాట్ బి ఫంక్షన్ ఆఫ్ న్యూ వెబ్సైట్. చూడండి, ఈ వెబ్సైట్లో వెళ్ళి చేయకూడదు అని చెప్తున్నాడు. దీంట్లో వర్కింగ్ కూడా అవ్వట్లేదంట. నెక్స్ట్ సబ్సిక్వెంట్ ఓటీఆర్ జనరేషన్ ద క్యాండిడేట్స్ కెన్ ప్రొసీడ్ ఫిల్ ద అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్. నెక్స్ట్ వన్స్ ఓటీఆర్ హ్యాస్ బీన్ జనరేటెడ్ on the new website will continue to remain valid all examination which will be notified a new website. The detailed instruction for generating OTR have been given annexure 4. చూడ annexure 4లో ఇచ్చారంటే అది కూడా చూద్దాం ఒకసారి. The candidates have advised ఆధార్ బేస్డ్ అథెంటికేషన్. చూడండి, అందరూ ఆధార్ బేస్డ్ అథెంటికేషన్ చేయండి. ఆధార్స్ పాలసీ has published on the website of the commission will completing their OTR process. చూడండి, ఈ ఓటీఆర్ ప్రాసెస్ ఖచ్చితంగా చేయాలి, అట్లయితేనే మీ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ అవుతాయి. ఓకే, ఓటీఆర్ అప్డేట్ అయిన తర్వాతనే మీరు మిగతా ప్రొసీజర్కి వెళ్ళండి అని డైరెక్ట్గా చెప్పేశాడు ఇక్కడ. నెక్స్ట్ చూడండి, హూ ఆప్ట్ అవర్ ఆధార్ అథెంటికేషన్ విల్ నాట్ రిజెక్ట్ ఆన్ ద గ్రౌండ్ దట్ ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అప్లోడెడ్ బై ద క్యాండిడేట్ ఆర్ నాట్ per prescribed standards. Such candidates will not require procedure recent color photographs, original valid photo identity proof for admission to the examination when on the computer based examination. అంటే అది అయిపోయిన తర్వాతనే మీరు అప్లోడ్ చేయాలా అని క్లియర్ కట్గా చెప్పేశాడు ఇక్కడ. నెక్స్ట్ వెళ్దాం, ఇప్పుడు ఎగ్జామ్ డేట్ చూద్దాం ఒక్కసారి. అప్లికేషన్ ఫీజు గురించి ఇందాక చెప్పా కదా, 100 rupees అని. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ చూడండి, మ్యాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ కాబట్టి చెప్తాను చూడండి ఏమేమి ఉన్నాయి ఆంధ్రప్రదేశ్. మన చుట్టుపక్కల అన్నీ ఉంటాయి అన్నమాట. చూద్దాం ఒకసారి, అదే ఇక్కడ వచ్చేస్తే చూడు టోటల్గా. సో గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, పాండిచేరి, చెన్నై, కోయంబత్తూరు. మనం సౌతర్న్ రీజన్ కాబట్టి చెన్నై వచ్చింది ఇక్కడ. కోయంబత్తూరు, మదురై, సేలం, తిరుచిరాపల్లి, తిరువనెల్లి, వేలూరు, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, నెక్స్ట్ కృష్ణగిరి, నెక్స్ట్ శ్రీకాకుళం, ఏలూరు. ఇన్ని నంబర్ ఆఫ్ మనకి ఏమున్నాయి, సెంటర్స్ ఉన్నాయి. ఓకే, సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఏదైనా అప్లై చేసుకోవచ్చు, మీరు దగ్గర ఉండే సెంటర్గా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూడండి పాయింట్ చూడండి. ఇప్పుడు అసలైన
there will be 3 separate computer based examination. 3 separate computer based examination ఉన్నాయని చెప్తున్నాడు నీట్గా. నెక్స్ట్ చాయిస్ క్వశ్చన్ ఫర్ ద పోస్ట్ మినిమమ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మెట్రికులేషన్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్, అట్ గ్రాడ్యుయేషన్ లెవెల్. అంటే నేను చెప్పాను కదా స్టార్టింగ్లో సపరేట్ అప్లై చేసుకోవచ్చు అని. సో ఇదే అనమాట. మీరు 3 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. అంటే డిగ్రీ బేస్ మీద వాళ్ళు డిగ్రీ, నెక్స్ట్ ఇంటర్ బేస్ మీద వాళ్ళు ఇంటరు, 10th బేస్ మీద వాళ్ళు 10th. అంటే మళ్ళీ చెప్తాను చూడండి, 10th, ఇంటర్, నెక్స్ట్ డిగ్రీ. అంటే ఈ డిగ్రీ కంప్లీట్ అయిన పర్సన్ ఇంటర్ అప్లై చేసి ఉంటాడు, నెక్స్ట్ 10th అప్లై చేసి ఉంటాడు. అంటే ఈ పర్సన్ 3 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఇంటర్ కంప్లీట్ అయిన పర్సన్ 10th అప్లై చేసి ఉంటాడు, ఇంటర్ అప్లై చేసి, అంటే తను 2 ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. 10th పర్సన్ ఒకటే. ఓకే, ఇక్కడ 3 ఎగ్జామ్స్ రాస్తారు. అంటే పోస్టులు సపరేట్ ఉంటాయి, డిఫరెంట్ వేకెన్సీస్ కాబట్టి. ఓకే, అదే అనమాట. నెక్స్ట్ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూద్దాం ఒకసారి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషను ఏమంటే జనరల్ ఇంటెలిజెన్స్ 25 క్వశ్చన్స్ ఇచ్చాడు, 50 మార్క్స్. నెక్స్ట్ జనరల్ అవేర్నెస్ 50, అంటే 25 క్వశ్చన్, అన్ని 25 క్వశ్చన్సే ఇక్కడ. జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నెక్స్ట్ టోటల్గా చూస్తే 100 క్వశ్చన్స్ వచ్చాయి ఇక్కడ మనకి, 200 మార్క్స్. ఓకే, 100 క్వశ్చన్స్ ఇక్కడ. నెగిటివ్ డే చూడండి 0.50 కట్ అవుతాయి మార్క్స్, అంటే హాఫ్ కట్ అయిపోతాయి. అది చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్, గుర్తుపెట్టుకోండి. మీకు డబుల్ టెస్ట్లు. నెక్స్ట్ స్కిల్ టెస్ట్ ఉండేటివి, స్కిల్ టెస్ట్ పోస్టులు ఉన్నాయి కదా, వాటికి టైపింగ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఇవన్నీ స్కిల్ టెస్ట్ ఉండే పోస్టులకు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము సిలబస్ చూడండి ఒకసారి. జనరల్ ఇంటెలిజెన్స్ ఉంది, జనరల్ అవేర్నెస్ ఉందా, నెక్స్ట్ క్వాంట్, నెక్స్ట్ జనరలింగ్. ఈ సిలబస్ నేను PDF మన టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను, ఆల్రెడీ సెండ్ చేసి ఉంచా, వెళ్ళి జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. ఓకే, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు అనమాట. ఓకే, మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కొద్దిగా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. చూడండి ఒకసారి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫోటో చూడండి ఏ విధంగా అప్లోడ్ చేయాలో నీట్గా మెన్షన్ చేశాను. ఈ విధంగా ఉండాలి ఫోటో. మనకి వైట్ బ్యాక్గ్రౌండ్ ఉంది ఇక్కడ. మళ్ళీ ఎట్లా పడితే అట్లా అప్లై చేశానంటే మీ అప్లికేషన్ రిజెక్షన్ వస్తుంది. ఒకసారి చూసుకోండి వెళ్ళి. ఇప్పుడు పోస్టులు వచ్చాయి చూడండి ఒక్కసారి. మన సౌతర్న్ రీజన్ ఎక్కడైనా అంటే చేసుకోవచ్చు, అప్లై చేసుకోవచ్చు. మనం సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఎక్కడైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మనం సౌతర్న్ రీజన్లో ఉన్నాం కాబట్టి సౌతర్న్ రీజన్ పోస్టులు మాత్రమే చెప్తున్నాను ఇక్కడ నేను. సౌతర్న్ రీజన్ వచ్చింది చూడండి. జూనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్స్కి వచ్చి 18 to 30 years ఉండాలి ఏజ్. చూడండి 18 to 30 years, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ ఉండాలి. నెక్స్ట్ సైంటిఫిక్ అసిస్టెంట్ చూడండి, గ్రాడ్యుయేషన్ అబోవ్, ఇది కూడా 18 to 30. నెక్స్ట్ 18 to 30 లెవెల్ 6 టెక్నికల్ ఆఫీసర్, గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్. నెక్స్ట్ టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ 18 to 30 ఉండాలి, లెవెల్ 6 జాబ్ అనమాట. ఇది కూడా గ్రాడ్యుయేషన్ అండ్ అబోవ్ చూడండి. ఓకే, సో ఒకసారి వెళ్ళి ఒకసారి చూడండి మీరు. నెక్స్ట్ 10th వచ్చింది చూడండి, 18 to 27 మెట్రికులేషన్ ఇచ్చిన క్వాలిఫికేషన్, ల్యాబొరేటరీ అసిస్టెంట్స్ అనమాట. నెక్స్ట్ 18 to 25 మెట్రికులేషన్ 10th లెవెల్ 1 జాబ్ ఇది. నెక్స్ట్ ఇవన్నీ జాబ్స్ చూడండి, మీరు వెళ్ళి ఒకసారి నీట్గా చూడండి. ఈ వీడియో లెంత్ అవ్వకూడదని నేను అక్కడికే కట్ చేస్తున్నా. ఓకేనా, మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చేంతవరకే చూద్దాం. ఓకే, నెక్స్ట్ టోటల్ పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్తాను చూడండి ఒక్కసారి ఫైనల్గా. సో ఫైనల్గా పోస్టులు ఎన్ని ఉన్నాయో చెప్తాను చూడండి ఒకసారి. 2423 పోస్టులు ఉన్నాయి. దీంట్లో OBC, నెక్స్ట్ OC, నెక్స్ట్ SC, నెక్స్ట్ ST,
నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూఈడి వీళ్ళందరి కంటిన్యూషన్ ఉన్నాయన్నమాట. ఓకేనా, 2423 వేకెన్సీస్ ఉన్నాయి ఓవరాల్గా. ఓకే, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయిపోతుంది. టుమారో ఏం చేస్తానంటే నేను స్టెనోగ్రాఫరు అదేవిధంగా సీజీఎల్ పోస్టులకి నోటీస్ రిలీజ్ చేశారు కదా, వాటిపైన ఒక వీడియో, స్మాల్ వీడియో చేస్తాను, వెళ్ళి టుమారో అప్లోడ్ చేస్తాను. ఓకేనా, సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అదేవిధంగా నేను ఆర్ఆర్బి ఎన్టీపీసీకి ప్యూర్ మ్యాథ్స్ స్టార్ట్ చేశాను మన యూట్యూబ్ ఛానల్లో, వెళ్ళి చూడండి. ఎవరైనా బిగినర్స్ ఉంటే బాగా యూజ్ అవుతుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ.